దారి తప్పిపోయే వారందరూ కూడా నా మాటను ఆలకించరు, నన్ను ఎరుగలేరు, దేవుణ్ణి ఎరుగలేరు అని చెప్పి మరి మనందరం కూడా పాటలో పాడుకున్నాం. అందుకని ఈరోజు భక్తి కీర్తన కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? ఈరోజు భక్తి కీర్తన 95వ కీర్తన. రోజు మనం చెప్పుకునేటువంటి ప్రార్థన ఇది. మీరు లేవగానే ఈ ప్రార్థన, ఈ కీర్తన చదువుకోవాలి. ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా ఆలకించి మన ప్రార్థనగా చేసుకోవాలి. మనం పాట పాడతాం, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఇవన్నీ ఎంతో చక్కని పాటలు. మన సిఎస్ఐ సోదరులు ఇంకా పాడుతూ ఉంటారు. మనం మాత్రం ఎప్పుడు స్వాగతమో దేవా అంటారు. ఎప్పుడు అదే పాట, అన్నిటికీ అదే పాట. లేకపోతే పరవశ హృదయముతో పాడరికి. ఇప్పుడు ఏం పాట పాడింది? అది పర్వాలేదులే. ఎట్లా అనమాట. కొన్నిసార్లు ముఖ్యంగా ఇదే ఇంకో పాట ఉంటుంది, అన్నిటికీ అదే పాట. శృతి చేసి నే పాడనా, అన్నిటికీ అదే. చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు ఉన్నాయి, దివ్య గ్రంథ పూజితం నా జీవితం. ఆ పాటలన్నీ మర్చిపోయారు. అక్కడ అంతోనమ్మగా తప్ప ఏది ఉన్నావా? అంతోనమ్మగా తప్ప ఎవరికి రావు. ఇవన్నీ కూడా మంచి మంచి పాటలు, ఎంతో అర్థవంతమైనటువంటి పాటలు అనమాట. కాబట్టి 95వ కీర్తన ఆ పాట, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి చేరుదము, ఆ ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. కాబట్టి మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారం ఈ పాట పాడుకోవాలి. మనం ప్రతి ఆదివారం, ప్రతిరోజు ఈ కీర్తన మేము ప్రార్థనలో చెప్తాం. గురువులు, సిస్టర్స్ బ్రేవరీ అని శ్రీ సభ ప్రార్థన పుస్తకం ఉంటుంది, ఇంతలా పుస్తకం. ఆ పుస్తకంలో రోజు ఈ కీర్తన మేము ప్రార్థన పూర్వకంగా పఠిస్తాం. ఈ కీర్తన ప్రార్థన, అర్థమైందా? కాబట్టి రోజు మనము ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకిస్తూ, ఆయన మాటలను మనం ఆలకిస్తూ ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఇదిగో సైతాను మన దగ్గరికి రాకుండా పారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎప్పుడైతే మనము ఆ దేవుని మాటలను మనం ఆలకిస్తామో, మనము దేవుని బిడ్డలుగా రూపొందుతాం. సైతాన్ని మనం ఓడించగలుగుతాం. యేసు ప్రభు దేవుని మాటల ద్వారానే, దైవ వాక్కు ద్వారానే సైతాను తంత్రములను పారద్రోలాడు. అది మనకు తెలుసు కదా. యేసు ప్రభు సైతాను చేత శోధింపబడ్డాడు కదా.
ఆ కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి మరి ఆకలి కొన్నాడు. రొట్టెలు రాళ్ళను రొట్టెలుగా మార్చి తినన్నాడు సైతాను. అలాగే ఇదిగో ఈ ఎత్తైన దేవాలయం మీదకి తీసుకువెళ్ళి, పర్వతం మీదకి తీసుకువెళ్ళి, ఇదిగో ఈ రాజ్యాలని నావే, నువ్వు ఆరాధించు, నీకు ఇవన్నీ ఇస్తాను అని అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? దేవుడేమని చెప్తున్నాడు? దేవుని మాత్రమే ఆరాధించాలి. అలాగే దేవుని వాక్కు ద్వారా మానవుడు జీవిస్తాడు. ఈ విధంగా ప్రభువు దేవుని యొక్క మాటలను ఆధారంగా చేసుకుని, దైవ వాక్కును ఆధారంగా చేసుకుని సైతానును దాని తంత్రములను పారద్రోలాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి ఉత్సాహంగా వచ్చి ఆయన మాటలను, ఆయన స్వరాన్ని, ఆయన యొక్క వాక్కులను మనం ఆలకించడం ద్వారా మనకు మంచి జరుగుతుంది. అందుకే ఈరోజు కీర్తన 95వ కీర్తన అక్కడ 7వ వచనం, ఆయన మన దేవుడు, మనం ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. మీ పితరుల వలె మీరు మీ హృదయములను కఠినము చేసుకునవలదు. మీ పితరులు ఏం చేశారు? మొండి హృదయముతో దేవుని మాటలను వినిపించుకోలా, దేవుని మాటలను ఆలకించలా. అందుకనే దేవుడు వారిని అనేక విధాలుగా శ్రమలకు గురి చేశాడు. అయినా కూడా మరలా దేవుడు వారిని కాపాడుతూనే వచ్చాడు. కనుక మనందరం కూడా దేవుని మాటలను ఆలకించినట్లయితే మనకు మంచి జరుగుతుంది. మొండి హృదయం మనలో ఉండకూడదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవునితో ఉండాలి. దేవుడు మన దేవుడు, మనల్ని కాపాడు ప్రభువు, మన రక్షణ దుర్గము ఆయనే. కాబట్టి ఆయన మాటలను మనం ఆలకించాలి, ఆయన సన్నిధికి మనము రావాలి అని ఈరోజు మనందరం కూడా గుర్తించాలి. అందుకే ఈరోజు యేసుప్రభు ఏమన్నాడు? చివరి మాటలో, సువార్త చివరి మాటలు ఏమన్నాడు ప్రభు? నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు అన్నాడు ఏమని? మీరు నా మాటలు ఆలకించినట్లయితే మీరు నా శిష్యులై ఉందురు. అంటే మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. అర్థమైందా? ఇక్కడ ప్రభు చెప్తున్న మాట కూడా అదే. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు. అంటే ప్రతికూలుడు అంటే విరోధి. నాతో ఉండాలి, నాతో ప్రతికూలంగా ఉండేవాడు నాకు విరోధి అని చెప్పి అంటున్నాడు. ప్రతికూలానికి వ్యతిరేక పదం ఏంటి? అనుకూలం. అంటే మనందరం కూడా క్రీస్తు ప్రభువుతో అనుకూలంగా ఉండాలి, క్రీస్తు ప్రభువుతో మనం స్నేహితులుగా ఉండాలి, క్రీస్తు ప్రభువుకి మనం శిష్యులుగా ఉండాలి. అప్పుడే ఆ సైతాను మనలను మన దరికి చేరదు. ఎందుకంటే దేవుడున్న చోట సైతాన్ ఉంటుందా? దేవుడున్న చోట సైతాన్ ఉంటుందా? ఇద్దరు ఉంటారా కలిసి? అందుకే అక్కడ యేసుప్రభు అంటున్నాడు ఏమని? యేసుప్రభు మోగదయ్యేవాడిని స్వస్థపరిచాడు. అప్పుడు ప్రభు మీద ఈర్ష్య, ద్వేషం అన్నటువంటి కొందరు ఏమన్నారు? బెల్జెబూలు నాయకుడిని, దయ్యాల నాయకుడైన బెల్జెబూలు సహాయంతో ఈయన దయ్యాలను పారద్రోలుతున్నాడు అని చెప్పి వారందరూ కూడా ప్రభువుని తృణీకరించారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అంత కలహములకు గురైన రాజ్యము ఏదైనాది కూలిపోతుంది. అలాగే కుటుంబంలో కలహాలు ఉన్నట్లయితే ఆ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. మరి దయ్యాలు పోట్లాడుకున్నాయి అనుకో ఏమవుతాయి? దాని రాజ్యం కూడా నాశనం అయిపోతుంది. మరి ఎలా? అర్థమైందా? దెయ్యం పోట్లాడుకుంటే ఇంకా దెయ్యం ఉంటుందా? ఉండదు. దెయ్యం పోట్లాడుకుంటే దెయ్యం ఉండదు. అది వాటికి పుట్టగతులు ఉండవు.
అదే ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, రాజు మీద మంత్రులు తిరుగుబాటు చేశారనుకో, అది నిలుస్తుందా? ఉదాహరణకి ఒక ప్రభుత్వాన్ని తీసుకుందాం. ప్రభుత్వం ఏర్పడాలంటే కొంతమంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఉండాలి, అవునా కదా? మెజారిటీ ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం అనేది, అధికారం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు చేశారనుకుందాం, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకత లేవనెత్తారు అనుకుందాం, అప్పుడేమవుతుంది? ఆ పార్టీ కూలిపోతుంది. అవునా? మీకు బాగా తెలుసు కదయ్యా, మీరు తిరిగేది రాజకీయాల్లో. యాకోబు ఎక్కడ? ఆజో ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అది జరుగుద్ది, ఇది సహజం. అంటే ఒక రాజ్యంలో రాజు, మంత్రులు, అధికారులు అందరూ కూడా ఐక్యమత్యంతో పనిచేస్తేనే ఆ రాజ్యం అనేది నిలబడుతుంది. లేదు అంటే ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉన్నారనుకో, ఆ ప్రభుత్వం, ఆ రాజ్యము కూలిపోతుంది. అదే ప్రభు అంటున్నాడు. అలాగే ఒక కుటుంబం ఉంది, భార్య, భర్త, తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అలా కాకుండా ఆ కుటుంబంలో సభ్యుల మధ్య పోట్లాట్లు వచ్చినాయి అనుకోండి, ఏమవుద్ది? ఆ కుటుంబం ఏమవుద్ది? నాశనం అయిపోద్ది. అదే ప్రభు అంటున్నాడు అక్కడ, అంతఃకలహములకు గురైన ఏ గృహమైనను కూలిపోతుంది. అలాగే సైతాను రాజ్యము అంతఃకలహములకు గురి అయినట్లయితే అది కూడా నిలువలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళు అన్న మాటకి చెప్తున్నాడు, దెయ్యమే పారద్రోలితే అది ఎలాగా? కాబట్టి గ్రహించండి అని ప్రభు అంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను దేవుని ప్రభావం వలన దెయ్యములను వెడలగొట్టుచున్నాను, కాబట్టి దైవ రాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి యేసు ప్రభు దేవుని శక్తి ప్రభావం వలన దెయ్యములను పారద్రోలుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యము మన మధ్యన ఉన్నది అని మనందరం కూడా గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారు, మరి దేవుని యొక్క రాజ్యము మనందరి మధ్య నెలకొనాలి. దేవుని రాజ్యము మనందరి మధ్యన నెలకొనాలి. ఆ దేవుని రాజ్యము అంటే ఏంటి? ఎక్కడైతే పవిత్రాత్మ పనిచేస్తుందో, దేవుని యొక్క హస్తము పనిచేస్తుందో అక్కడ దేవుని రాజ్యమే ఉన్నట్లు, దేవుని రాజ్యం ఉన్నట్లు. కాబట్టి మనందరం కూడా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వారంగా ఉండాలి, దేవుని రాజ్యంలో సంబంధించిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ దెయ్యాన్ని యేసు ప్రభు చాలా దెయ్యాలు పారద్రోలాడు, చాలా దెయ్యాలను పారద్రోలాడు. ఉదాహరణకి యేసు ప్రభు బాప్తిజం పొంది, అన్ని సువార్తలను మనం చదువుతాం, యేసు ప్రభు బాప్తిజం పొంది సువార్త పరిచర్య ప్రారంభించిన వెంటనే ఆయనకి ఎదురయ్యింది ఏంటిది? దయ్యమే. ఆయనకి ఎదురయ్యింది దయ్యమే. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిజం పొందాడు. ఆ తర్వాత గలిలయ సరస్సు తీరమున వలవేసి చేపలు పడుతున్నటువంటి ఆ పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులను చూసి నన్ను అనుసరించండి అన్నారు. ఆ విధంగా యేసు ప్రభు శిష్యులతో వెళుతూ ఉండగా ప్రార్థన మందిరమునకు వెళ్ళగానే మొట్టమొదటిగా ఆయనకి ఎదురయ్యింది దయ్యమే. చదవండి అక్కడ.
ఆ, ఆ, ఆ. ఆయన బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకులే కాక అధికారపూర్వకంగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థన మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నాశనం చేయవచ్చితివా? నీవెవరో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలి పొమ్ము అని చెప్పి యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచిపోయెను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దయ్యము అడ్డుపడుతుంది యేసు ప్రభుకి. మాతో నీకేం పని అన్నట్లుగా ఆ దయ్యము అడ్డుపడుతుంది. కానీ యేసు ప్రభు ఆ దయ్యాన్ని పారద్రోలాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సందర్భాలలో ఈ దయ్యంతోని మనందరం కూడా కొన్ని సందర్భాల్లో చెలిమి చేస్తూ ఉంటాం. అంటే ఆ దెయ్యపు ప్రవర్తన మనలో ఉంటుంది. అంటే దేవుని దగ్గరికి రాకుండా సైతాను మనలను ఎన్నో విధాలుగా బయటకు తీసుకువెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఆదివారం రాగానే గుడికి రాము, దేవుడు గుర్తురాడు, పొట్ట గుర్తొస్తుంది. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఇదే మనకి ఆలోచన. అలాగే దేవాలయానికి రాకుండా మనం పనులకు వెళ్ళిపోతాం, 1000 రూపాయల కూలి వస్తుంది, వెళ్ళిపోతాం. అలాగే ఆదివారం రాగానే మనం గుడికి రాము, ఈ వారం వెళ్ళిపోతే ఏమిందిలే, బద్ధకం, అసహ్యం, మాతో నీకేమి. అంటే దేవునితో మనకేం పని లేదు అన్నట్లుగా మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఆలోచనల ద్వారా. కాబట్టి మనందరం కూడా కొన్ని సందర్భాలలో ఆ సైతాను బిడ్డల్లాగానే దేవుని నుండి మనం దూరం అయిపోతున్నాం. ఇంకొక చక్కని ఉదాహరణ ఉంది. 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా పిశాచమునకు లోనైపోయినటువంటి ఆ పిల్లవాడిని చూస్తున్నాం మనం. ఆ పిల్లవాడు మోగదయ్యం. 9వ అధ్యాయము 16వ వచనం నుండి వారితో ఏ విషయమును గూర్చి మీరు తర్కించున్నారని శిష్యులను ప్రశ్నించను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చి తిని, భూతము నిన్ను ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయటయు, అప్పుడు వీడు నోటి నుండి నురగలు కక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల నీ శిష్యులను కోరి తిని అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, నేను ఎంతకాలం మీ మధ్యన ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును. చూసారా, ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎంతకాలం ఇలాగా మనం ఇదిగో దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క మాటలు ఆలకించకుండా సైతాను యొక్క పోకడలకు, సైతాను యొక్క తంత్రాలకు మనందరం కూడా బానిసలమైపోతున్నాం. ముఖ్యంగా ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, కింద పడిపోయి నొరగలు కక్కుచ్చు, పీనుగులాగా పడిపోవటం, మరి గట్టిగా అరవటం, పళ్ళు కొరవటం, ఇవన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరు చెప్పండి? ఒక వింత దెయ్యం ఉంది, సమాజాన్ని పట్టి పీడిస్తుంది. ఏంటి ఆ దెయ్యం? ఏంటి ఆ దెయ్యం? అన్ని ఊరుల్లో, అన్ని కుటుంబాల్లో ఈ దెయ్యం ఉంది. ఫోన్ దెయ్యం కాదు. ఇంకా నేల మీద పడిపోవటం, నొరగలు కక్కటం, ఆ తర్వాత గట్టిగా అరవటం, కేకలు వేయటం,
కొయ్యి పారిపోవటం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం. ఏంటి దెయ్యం? అమ్మగారికి బాగా ఎక్స్పీరియన్స్. తాగుడు. ఈ తాగుడు అనే దెయ్యము అందరినీ, సమాజాన్ని, కుటుంబాలను నాశనం చేస్తుంది. అర్థమైందా? కాబట్టి దేవుడు అంటున్న, ఎంతకాలం నేను సహించాలి? మీకు విశ్వాసం లేదా? ఎంతవరకు నేను ఓపిక పట్టాలి? నా మాటలు వినరా? మీరు మారు మనసు పొందరా? హృదయ పరివర్తన చెందరా? ఎంతకాలం నేను సహించాలి? ఎంతవరకు మీతో ఉండాలి నేను? దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. చదువు. వారట్లే వాళ్ళు తీసుకుని వచ్చి యేసును చూచిన వెంటనే ఆ దయ్యం వారిని విలవిలలాడించి నేలపై పడద్రోసి అటు ఇటు దొర్లించి నురగలు క్రక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంతకాలం నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగాను. పసితనం నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఆ భూతము వీరిని నాశనం చేయవలనని నీళ్ళల్లోనూ ముక్కులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయం చేయుడు అని ప్రార్థించను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసం లేకుండానట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఈ దుర్భరావస్థ ఎంతకాలము నుండి? ఈ దుర్భరావస్థ ఎంతకాలం నుండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దెయ్యాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు కూడా సరిగ్గా చదవటల్లా. ఎందుకని? ఆ పిల్లోడు అన్నం తినాలంటే బొమ్మలు చూపించాలి, ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. చదవమంటే లేదు, నాకు ఫోన్ కావాలి, స్కూల్ నుంచి రావటమే ఫోన్ కావాలి. ఇది మన పిల్లల యొక్క పరిస్థితి, దుర్భరావస్థ. ఈ ఫోను చిన్నప్పటి నుండి వాళ్ళను చదువుకోనివ్వకుండా కొంచెం పెద్దవగానే ఇంకా ఫోన్లో ఇవన్నీ కూడా చెడిపోతూ ఉన్నారు. ఆ దెయ్యం వశమైపోతూ ఉన్నారు. ఆ సైతాను యొక్క తంత్రాలకు బానిసలైపోతున్నారు. అలాగే పెద్దవాళ్ళు చిన్నప్పటి నుండి ఇంకా సైతాను ఆ విధంగా వారిని ఏం చేస్తుంది? నిదానంగా తాగుడు, మద్యపానం, ధూమపానం, ఆ తర్వాత ఇంకేమున్నాయి, నోట్లు తినేవి, గుట్కాలు, కైనీళ్ళు, డ్రగ్స్, ఇవన్నీ కూడా బానిసలైపోతున్నారు. వాటి వల్ల ఏమవుతుంది? దుర్భరావస్థ పాలైపోతున్నారు. మన జీవితము ఆ దెయ్యము యొక్క తంత్రములకు, దుర్భరావస్థకు లోనైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అక్కడ ఎంతకాలం నుండి, పసితనం నుండి అని అతడు సమాధానం చెప్తున్నాడు. 25 అంతటా జనులు గుమిగూడి తమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చడం చూచి, యేసు, మోగా చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపోమ్ము, మరెన్నడూ వీనిని ఆవహింపకము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భాటించుచు బాలుని విలవిల్లాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగు వలె పడిపోయిను, అనేకులు వాడు చనిపోయినని అనేది. కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతిని పట్టి ప్రభువు లేవనెత్తాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నేను దేవుని శక్తి ప్రభావం వలన ఇదిగో ఈ దెయ్యాలను పారద్రోలుతూ ఉన్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. తర్వాత శిష్యులు అంటున్నారు, మేమెందుకు చేయలేకపోయాం? ఈ దెయ్యాన్ని మేము ఎందుకు పారద్రోలేకపోయాం అని శిష్యులు అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 29వ అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధములను ఇట్టి దెయ్యములను పారద్రోల సాధ్యపడదు. ప్రైజ్ ది లార్డ్,
అందరూ రెండు చేతుల పైకెత్తి ఆ సిలువలో వేలాడుతున్న యేసుని చూసి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన వలన తప్ప, దేవుని మాటలు ఆలకించడం వలన తప్ప, దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెంత మనం కూర్చోవడం వల్ల తప్ప, అలాగే ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభుని మనం వెంబడించడం తప్ప, ఆయనతో ఉండినప్పుడే, మనతో ఆయనతో ఉన్నప్పుడే ఇదిగో ఈ దెయ్యాన్ని పారద్రోలటం మనకు సాధ్యమవుతుంది. ఈ దెయ్యాన్ని పారద్రోలటం మనకు సాధ్యమవుతుంది. అందుకే యేసు ప్రభు ఈరోజు సువార్తలో అన్నాడు, ఏమని అన్నాడు? నాతో నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు. అంటే మనం క్రీస్తు పక్షాన లేకపోతే మనం దెయ్యం పక్షాన ఉన్నట్లే. మనం దేవుని సన్నిధికి రాలేకుండా ఉన్నాము అంటే సైతాను మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను వశం చేసుకున్నట్లే. అర్థమవుతుందా? మరి నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. అంటే సైతాను క్రీస్తుకు విరోధి. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో అనుకూలంగా ఉంటామో, ప్రభువుతో మనం కలిసి ఉంటామో, ప్రభువుతో మనం ఐక్యమై ఉంటామో, ఆయనతో మనం స్నేహం చేస్తామో, ఆయనను అనుసరిస్తామో, ఆయన మాటలను మనం ఆలకించి పాటిస్తామో, ఇదిగో దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు. ఉదాహరణకి ఒక చక్కని వాక్యం ఉంది. ఒక చక్కని వాక్యము అదేంటంటే నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనం. చదువు. అందుచేత మాంత్రికులు ఫరోతో ఇది దైవశక్తి వలన పుట్టిన కార్యము అని చెప్పిరి. కానీ ఫరో హృదయమును ఇంకనూ బండబారెను. ప్రభువు ముందుగా చెప్పినట్లే అతడు మోషే అహరోనుల మాటలకు చెవి యొక్కలేదు. అంతటా యావే మోషేతో, నీవు వేగమునే లేచి ఫరో నదికి వెళ్ళినప్పుడు అతని కొరకు వేచి ఉండుము. అతనితో, యావే నీకిట్లు చెప్పుచున్నాడు, నన్ను ఆరాధించుటకు నా ప్రజలను పోనిమ్ము. చాలు. ఇక్కడ నన్ను ఆరాధించుటకు నా ప్రజలను పోనిమ్ము, లేకపోతే ఇదిగో ఈ అరిష్టాలన్నీ కూడా నీకు చుట్టుకుంటాయి. ఆ మాంత్రికులు ఏమన్నారు? అక్కడ ఏం జరిగింది? ఈగలు కదా, దోమలు దండు, అరిష్టం అన్నమాట. దేవుడు ఇశ్రాయేలులను విడిచిపెట్టు అన్నాడు, కానీ ఫరో రాజు విడిచిపెట్టలా. అప్పుడు దేవుడు ఏమన్నాడు మోషేతో, మోషే నీ చేతిలో ఉన్న కర్రను కుట్టు, నేల మీద కొట్టు, దుమ్ము లభిస్తుంది కదా, ఆ దుమ్ము అంతా కూడా దోమలు పడతాయి అని అన్నాడు. ఈ దోమలు పుట్టి జనాలను, ప్రజలను, పశువులను కాటు వేసినప్పుడు వారందరూ కూడా భయపడ్డారు. అప్పుడు మాంత్రికులు వచ్చి వారు కూడా దోమలు పుట్టించాలని ప్రయత్నం చేశారు, కానీ అది వారికి సాధ్యపడలా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ మాంత్రికులు ఏమని? ఇది దేవుని శక్తి. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనందరం కూడా మోషే అహరోనులాగా దేవుని పక్షాన ఉన్నప్పుడు దేవుని శక్తి మనందరి జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దేవుని పక్షాన చేరాలి. నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. చెదరగొట్టువాడు ఎవడు? సైతాను. అందుకే మంచి కాపరి ఉపమానంలో ప్రభు అంటాడు, దుష్టుడు గొర్రెలను చెదరగొట్టును, తోడేలు గొర్రెలను చెదరగొట్టును. అంటే సైతాను గొర్రెలను చెదరగొడతాడు, కానీ మన రక్షకుడైన క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రోగు చేస్తున్నాడు.
ప్రోగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని పక్షాన చేరదాం. చివరి మాటగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. కానీ యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చి ఉన్నది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుతున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరిని నా యుద్ధకు ఆకర్షించును. ప్రైజులా ప్రైజులా ప్రైజులా. ఇంకా వాక్యం ముగిస్తున్నా, ఇంకా చెప్పాలని కానీ టైం వదిలి అయిపోయింది. ఇదిగో అక్కడ గ్రీకులు వచ్చారు, మేము యేసును చూడాలి అని ఫిలిప్పును అడిగారు. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు? ఆంధ్రే దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ప్రభువు ఫిలిపీలతో గ్రీకులతో ఏమన్నాడు? ఇదిగో గోధుమ గింజ భూమిలో పడి అది నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన తర్వాత విస్తారంగా ఫలించును. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు కదా, ఒక గొప్ప శబ్దము వచ్చింది. వాళ్ళు అనుకున్నారు దేవదూత వారితో ఆయనతో మాట్లాడారు. కానీ ప్రభు అన్నాడు, ఈ శబ్దము నా గురించి రాలేదు, మీ గురించే వచ్చింది. ఏమని? ఈ లోకాధికారి ఏం చదివా? వెలుపలకు త్రోసివేయబడును. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. అది ఇప్పుడు జరుగుతుంది. ఇదిగో నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుంటాను. అంటే యేసు ప్రభు శిలువ మరణము ద్వారా సైతానును పారద్రోలుతున్నాడు, సైతానును నరకం పాలు చేస్తూ ఉన్నాడు. సైతాన్ యొక్క తలను చితుకగొట్టాడు, సైతాన్ యొక్క తలను చితుకగొట్టాడు. అర్థమైందా? కాబట్టి మనం కూడా ఈ లోకాధికారి అయినటువంటి సైతానును పారద్రోలాలి. ఎలాగా? ఇదిగో ఈ సిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపు చూసి ఆయనను అనుసరిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన సిలువ మార్గాన్ని మనం వెంబడిస్తూ, మనం కూడా ఇదిగో మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ సైతాన్ యొక్క తంత్రాలను, శోధనలను, బాధలను, కష్టాలను అన్నిటినీ కూడా మనం పారద్రోలాలి. దేవుడు మన యందు ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. దెయ్యములు పారద్రోలబడుతున్నాయి, దైవరాజ్యము మీ మధ్యన ఉన్నదని గ్రహించండి అని యేసుప్రభు అంటున్నాడు కదా. కాబట్టి ఈ సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభుని మనం అనుసరిస్తూ, ఆయన పక్షాన చేరి ఆయనతో ఉంటూ, ఆయన చూపించిన మార్గములో మనం నడుస్తూ, ఆయన మాటలను ఆలకిస్తూ, ఈ దివ్య బలి పూజ ద్వారా ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తులాగా మనం కూడా సైతాన్ యొక్క తంత్రాలను పారద్రోలాలి. ఆ సైతానును వెలుపలకు గెంటి వేయాలి. ఆ సైతాను వెలుపలకు గెంటి వేయాలి. ఈ సైతాను ఏంటి? గర్వం, అహంభావం, ఈర్ష్య, ద్వేషాలతో నిండినదే సైతాను. అందుకనే లూసిఫర్ అంటారు. లూసిఫర్ ఎవరు అంటాం? సైతాన్. అంతకుముందు సైతాన్ కాకముందు అదేంటి? దేవదూత. మికాయేలు, గబ్రియలు, రఫాయేలు దేవదూత లాంటి వాడు ఈ లూసిఫర్. కానీ ఈ లూసిఫరు ఏం చేశాడు? తల నెత్తికెక్కి గర్వాంధుడై అహంభావి అయ్యటం వలన దేవుడు ఆ సైతానును పాతాళానికి తొక్కి పడేశాడు. అదన్నమాట. కాబట్టి మనం కూడా ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూస్తూ, ఇదిగో పాపాన్ని, ఆ సైతాన్ యొక్క తంత్రములను, ఆ సైతాన్ యొక్క తలను, ఆ పాపం వలన వచ్చిన మరణాన్ని మనందరం కూడా మరి సమాధి చేయాలి. మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి పక్షాన ఉండాలి? దేవుని పక్షాన ఉందామా? దెయ్యం పక్షాన ఉందామా?
జయరాజ్ గారు చెప్పండి. చక్కగా నవ్వారు మీరు. ఎవరి పక్షాన ఉండాలి మనం? దేవుని పక్షాన ఉండి ఆ సైతానును వెలుపలకు పారద్రోలాలి. మనలో నుండి, మన కుటుంబాల నుండి, మన సమాజం నుండి అంతాన్ని పారద్రోలాలి, వెలుపలకు పారద్రోలాలి దేవుని పక్షాన ఉండి. ఒకవేళ దెయ్యం పక్షాన చేరామనుకో ఏం చేస్తుంది? ఆ దెయ్యమే నిన్ను మింగేస్తుంది, ఆ దెయ్యమే నిన్ను మింగేస్తుంది. కానీ దేవుని పక్షాన ఉంటే ఆయన హస్తము నిన్ను కాపాడుతూ ఉంటుంది, ఆయన హస్తము నిన్ను కాపాడు. ఆరాధనలో 2 మాటలు చదివిస్తాను. దేవుని హస్తము ఏ విధంగా మనల్ని కాపాడుతుందో, ఆ సైతాను నుండి ఆ దేవుని హస్తం మనల్ని ఎలా కాపాడుతుందో ఆరాధనలో 2 వాక్యాలు చదివి ఆ తర్వాత మనం ఆరాధన చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని పక్షాన చేరి సైతానును పారద్రోలుతాం. మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించుదాం. దేవుడు మనందరిని కూడా దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో అర్పణ పడపడండి. కానుకలు అర్పణలు తీసుకొచ్చిన వారు తీసుకురండి, ముందుకు రండి. ఎవరయ్యా సిగరెట్ తాగుతున్నాడు? ఎవరు సిగరెట్ తాగుతున్నాడు? ఆప్ చేయి. దరిద్రంగా దేవుని కార్యం జరుగుతుంది, సైతాన్ కార్యం అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. మా ముక్తిదాతయగు సర్వేశ్వర, నీ ప్రజల అర్పణములను మీకు ప్రీతికరమగునట్లుగా ఈ మీ ప్రజల పాపములన్నిటి నుండి శుద్ధి చేయము. మేము అస్థిర సుఖములందు నమ్మకముంచక మీ సత్య విశ్వాస బహుమానములను పొంద యోగ్యులమగునట్లు మాకు మీ కృపను ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక.
మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శారీరక ఉపవాసం వలన నీవు మా దుర్గుణములను అణచివేయుచున్నావు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నాము. హృదయం పుణ్యమును దాని బహుమానమును మాకు వసగుచున్నారు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము.
ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరిన నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. అందరూ లేచి నిలబడి ఆ సిలువన మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ లోకాధికారి అయిన సైతాను వెలుపలకు పారద్రోలబడుతూ ఉన్నాడు. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు ఈ కార్యము సాధ్యమవుతుంది అని పలికిన ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి. ఆయన సన్నిధికి నడిచి రావటం ద్వారా, ఆ ప్రభు యొక్క మాటలను ఆలకించడం ద్వారా, ఇదిగో పవిత్రాత్మ శక్తి ద్వారా, ఈ దివ్య బలి పూజ ఆరాధనల ద్వారా మనందరం కూడా ఇట్టి సైతాను శక్తులను పారద్రోలగలుగుతాం. సైతానును దూరంగా పారద్రోలగలుగుతాం. మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మరి సమృద్ధిగా, శాంతిగా, ప్రేమతో, సమాధానముతో, స్నేహముతో, ఐక్యమత్యముతో అందరం కూడా మనం జీవించగలుగుతాం. వెలుగులో జీవించగలుగుతాం. అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఆ దివ్య ప్రసాద ప్రభుని వేడుకుంటూ, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నేను ఇప్పుడు ఆ దివ్య ప్రసాద ప్రభుని మీ మధ్యకు తీసుకువస్తూ ఉండగా అందరూ కూడా భక్తిగా ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకోండి. వాగ్దానం చేయండి ప్రభువుకి, ప్రభు నేను నీతోనే ఉంటాను, నా కుటుంబం అంతా నీతోనే ఉంటుంది, కాబట్టి మా కుటుంబానికి
జయమును దయచేయి. మా కుటుంబంలో మీ పవిత్రాత్మ శక్తి, మీ కుడి హస్త బలాన్ని మా కుటుంబానికి ఇచ్చి నిరంతరం మాకు విడుదలను, రక్షణమును దయచేయి తండ్రి అని చెప్పి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. రోజు తెస్తానన్నా ఆరాధనా ప్రేమమయుడా ఆరాధనా మృత్యుంజయుడా యేసయ్యా నీకే మా స్తుతి ఆరాధనా మృత్యుంజయుడా యేసయ్యా నీకే మా స్తుతి ఆరాధనా 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 యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా 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 పరలోకనాథునికి ఆరాధనా పరలోకనాథునికి ఆరాధనా ఆరాధనా